అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. మే నెల 10వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 10వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి త్రయోదశి, నక్షత్రం చిత్త, కర్ణం తైతల, పక్షం శుక్లపక్షం, యోగం సిద్ధి, రోజు శనివారం, జన్మరాశి కన్యారాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:33 నుండి 6:27 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:27 నుండి 7:21 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:30 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:50 నుండి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు జీవితం మనదే అని భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాదమని గుర్తుపెట్టుకోండి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగించగలదు. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజుల్లో గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావాల్సిన సమయం. మీరు ఈరోజు టీవీ చూడడం, సినిమా చూడడం, తీరికలేని సమయం గడుపుతారు. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనుల్లో పూర్తి చేయలేరు. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యున్నత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. మీరు ఈరోజు వివాహానికి హాజరవుతారు, కానీ మత్తు పానీయాలు తీసుకోవడం వల్ల మీరు అనారోగ్యం పొందుతారు. ఈరోజు ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నీరసంగా కలిగిస్తుంది. ఈరోజు ఒంటరిగా ఉన్నవారు వేరే సాంస్కృతిక మరియు నేపథ్యంలో నుంచి వచ్చిన వారిని కలుసుకోవచ్చు. వాగ్వాదానం చేయడానికి తొందరపడకండి. కొంతకాలంగా ఉద్యోగం కోరుకునే వారి చేస్తున్న అన్ని ప్రయత్నాలకు ఫలితాలు ఫలించకపోవచ్చు. ఇంజనీర్లు తమకు తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. వారి ఉన్నత అధికారులు వారి పనులను చాలా లోపాలు కనుగొనవచ్చు. షేర్ బ్రోకర్లు మరియు ఈరోజు చాలా అదృష్టవంతులు కావచ్చు. ఈరోజు వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈరోజు మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉన్నది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేసేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు, కానీ చివరకు మాత్రం అతను లేదా ఆమె మేము పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఒక మంచి కౌగిలింతను బహుమతిగా ఇవ్వచ్చు. ఈరోజు మీరు సహాయం చేసే స్నేహితులు ఉండడం వల్ల ఆనందాన్ని పొందుతారు. ఈ రోజున గృహంలో శుభకార్య వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనుల్లోని విజయం సాధిస్తారు. భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు నూతన లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మీరు ప్రేమించే వారిని కుటుంబానికి పరిచయం చేయడానికి ఈరోజు మంచి రోజు కావచ్చు. మీరు వివాహానికి సంబంధించిన ప్లాన్లు ఉంటే అవి సజావుగా సాగిపోవచ్చు. పెద్దవారు ఔషధాలు తీసుకోవడం కంటే స్వచ్ఛమైన గాలిలో అలా బయటకు వెళ్ళడం వల్ల వారి పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు వైద్య నిపుణులు అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు. వారికి పనులు శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా మరియు చికాకుగా ఉండవచ్చు. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. మేధాపరమైన విషయాలపై వారు తమ స్నేహితులతో పూర్తిగా విశ్వాసంతో పోటీ పడతారు. గ్రూప్ ఎగ్జామ్స్లో చదివే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదించుదామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలను మదుపు చేయండి. దూర బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి శుభకరమైన క్షణాలను తెస్తుంది. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలు చెప్పలేకపోతారు. ఇది మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికల మధ్య చేసుకోవాల్సిన సమయం.
ఈరోజు మీ జీవిత భాగస్వామి మీరు ఎప్పటి నుంచో బాగా దిబ్బ తీయవచ్చు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తీసుకొని వెళ్తారు. ముందుగా మీరు అయిష్టంగా వెళ్తారు, కానీ మీరు తర్వాత ఆనందిస్తారు. ఈరోజు మీకు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఈరోజు తల్లిదండ్రులను లేదా బంధువుల వివాహానికి అర్హత ఉన్నవారికి తగిన వివాహ ప్రతిపాదనలు తీసుకురావచ్చు. ఈరోజు కొన్ని ముఖ్యమైన కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల మీ స్నేహితులతో ప్లాన్ చేసినట్టే రద్దు చేసుకోవాల్సి రావచ్చు. తమ ఆర్థిక సామర్థ్యాలు మందగించినట్లయితే భావించడం వల్ల విద్యార్థులకు ఈరోజు నిర్దేశంగా ఉండవచ్చు. అధిక ఒత్తిడి పోవడం వల్ల కాస్తంత విశ్రాంతి తీసుకోవాలి. వారిని ఒక పెరుగున టీముగా మార్చే అటుగా ప్లాన్గా స్పోర్ట్స్ టీమ్స్ చాలా ప్రతిస్పందిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు బాగానే ఉంటారు. ఈరోజు మీరు పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మార్పు అయితే అనుభూతిని ఇస్తుంది. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతుల్లో నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మీ చక్కటి ఆరోగ్యం కొరకు బయటకు ఎక్కడ దూరం నడవకండి. ఈరోజు జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి. ప్రతిదీ మార్పుకు గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా. మీకు ఎటువైన ప్రతి వారితోనూ సరళంగా ఆహ్వానించండి. మంత్రముగ్ధులు చేసే ఆహ్వానించే కిటుకు మీకు సన్నిహిత వ్యక్తులకు అది కొద్ది మందికే తెలుస్తుంది. మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది, కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు మీ కోపం మీద నియంత్రణ కోల్పోయి మీ కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడతారు. ఈరోజు వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి చికాకులు అయితే ఉంటాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆశించని రీతిలో రాబడి ఉండదు. బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలైతే కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం కొందరు గందరగోళంగా ఉంటుంది. ఈరోజు ఒంటరిగా ఉన్నవారు ఇప్పుడు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభించాలి. వారు ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి. మొత్తం కుటుంబ దృష్టి పెట్టడం వల్ల ఈరోజు పిల్లలకు గొప్ప రోజు. మరి ఆటపాటలు కుటుంబం మొత్తానికి ఆనందాన్ని కలిగిస్తుంది. న్యాయవాది వృత్తిలో ఉన్నవారు వారి సొంత ఆలోచనలు అనుసరించి ముందుకు సాగాలి. వారు ఈరోజు ఎలాంటి తప్పు చేయలేరు. తమ కొత్త ఇంటికి మారాలని ఇస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు తీవ్రమైన జాప్యం జరుగుతుంది. వారి దానిని వాయిదా వేయవలసి ఉంటుంది. ఈరోజు విద్యార్థుల అలసత్వం మరియు ఇతర పరధ్యానాల వల్ల తమ చదువు నుండి దూరంగా ఉండవచ్చు. నాయకత్వ నైపుణ్యాలున్న ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సహాయం పొందుతారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చేసి పాలు మరియు పెరుగుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలని ఆస్వాదించండి. విజయ అవకాశాలు ఏర్పడడం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త విషయాలను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకొని అభివృద్ధి పదంలోనే ముందుకు సాగుతారు. వ్యాపారంలోనే విశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. సమాజంలోనే మంచి పేరును సంపాదిస్తారు. అదేవిధంగా సొంత విషయాలపై చేస్తాయి. కీలక విషయాల్లోని తోటివారి సలహాలు మేలు చేస్తాయి. శత్రువులపై జాగ్రత్త వహిస్తారు. సమయాన్ని మీకు వృధా చేసుకోవద్దు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతారు. ఆర్థిక అంశాలలోనే తగు జాగ్రత్తలు అవసరం. ఆనందంగా పనిచేస్తారు. అవసరానికి సహాయం చేసిన వారు ఏర్పడును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అధికారులతో వినమ్రంగా వ్యవహరిస్తారు. మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సత్ఫలితాలు సాధిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బాగా ప్రయోజనాలు ఏర్పడును. ఆటంకాలు తొలగును. తోటివారి సహకారం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతంగా తగ్గకుండా చూసుకుంటారు. ఆర్థిక నష్టకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తెలివిగా వ్యవహరిస్తారు. మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. వ్యాపారంలో అనుభవజ్ఞ సలహాలు మేలు చేస్తాయి. సకాలంలో ఆదుకునే వారు ఏర్పడును. మీ యొక్క రంగాలలో విజయాలు సాధిస్తారు. మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. సవ్యాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాస్తుదోషం పెరగకుండా చూసుకుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సత్ఫలితాలను సాధిస్తారు. పట్టుదలతో వ్యవహరిస్తారు. పనులు పూర్తి చేస్తారు.
చక్కటి ఆలోచన విధానంతోనే ముందుకు సాగుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.